పోయిన సంవత్సరం 2024 ఏప్రిల్ 23 ఇక్కడ ప్రేయర్ మీటింగ్స్కి వచ్చాం. అంతకుముందు ఏప్రిల్ నెలలో 10, 9వ తారీఖులేమో నాకు లోపల చీకటి ఉండేది. మా డాడీ అమ్మగారు వీడియోలు పెట్టుకొని వింటా ఉంటే నేను బెడ్రూమ్లో ఉండి మా డాడీ విన్న వీడియో విన్నాను. అమ్మగారు ఒక అమ్మాయికి గర్భఫలం కోసం స్వస్థత ప్రార్థన చేస్తుంది. ఆ వీడియో ఒక్కటే నేను అన్నది చిన్న క్లిప్పింగ్ అంతే. తర్వాత 2 డేస్కి నైట్ నిద్రలో ఇంత లెక్క ఇంత లావుగల పాము ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు చూపించేసింది. అక్కడ ఎప్పుడు పెయిన్ వచ్చేది. నాకు 3 ప్రెగ్నెన్సీస్ పోయినాయి. చాలా నరకం అనుభవించా. అసలు నార్మల్ డెలివరీ అంత నరకం 3 అనుభవించా. నాకు ఇంకా వద్దు నాన్న, నా వల్ల కాదు, నేను భరాయించలేను, నాకు పిల్లలు వద్దు అని కూడా చెప్పేస్తాను మా డాడీకి మా మమ్మీకి. నేను నడవలేని స్థితిలో ఉన్నా. ఆ తర్వాత ఇక్కడికి ఏప్రిల్ 23వ తారీఖు 2024 విజయవాడలో మీటింగ్స్ జరుగుతుంటే ఇక్కడికి వచ్చాం. ఆ రోజు అయ్యగారు అమ్మగారిని మళ్ళీ విడిగా కలుసుకొని ప్రేయర్ చేయించుకున్నాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాకు ఆ నొప్పి లేదు, ఏం లేదు. నా గర్భఫలం వచ్చినా కానీ అసలు తేలిగ్గా ఉంది. ఫ్రీగా డెలివరీ అయింది. నాకు దేవుడు అందమైన బిడ్డనిచ్చారు. కరెక్ట్గా సంవత్సరంలోపు నాకు బాబు రావాలి. మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పుకోవాలనుకున్నాను. నాకు ఏప్రిల్ 23వ తారీఖు 2024 ఇక్కడికి వస్తే మార్చి 26వ తారీఖు 2025 నాకు డెలివరీ అయింది.